ఫస్ట్ నా బెడ్ నుంచి స్టార్ట్ చేస్తాం మామ. అందరికీ నమస్తే మామ. ఈ వీడియోలో నేను షాపింగ్ లిస్ట్ చెప్పబోతున్నా. అంటే ఏమేమి సామాన్లు షాపింగ్ చేయాలి, ఏమేమి సామాన్లు తీసుకురావచ్చు అని చెప్పేసి నేను చూపిస్తాను. ఆ రూమ్లో ఏమేమి తెచ్చుకున్నా అని ఒక కేటగిరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ బెడ్రూమ్కి సంబంధించిన సామాన్లు ఏంది, ఎలక్ట్రానిక్స్ ఏమేమి తెచ్చుకున్నా, అండ్ కబోర్డ్లో పెట్టుకోవాల్సిన సామాన్లు, బట్టలు, అండ్ కిచెన్కి సంబంధించిన పప్పులు, ఉప్పులు, ప్లస్ గిన్నెలు, గిలాసులు అవి ఇవి ఏమున్నాయో, ప్లస్ ఇంకా టాయిలెటరీస్ అవి ఇవి ఏమేమి ఉన్నాయో అన్ని సామాన్లు చూపిస్తాను నేను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, మీకు ఏమేమి అవసరమో అవి మాత్రమే తెచ్చుకోండి. నేను ఏదో తెచ్చుకున్నా కదా అని గంపకొత్త మీరు అన్ని తెచ్చుకోకండి. లిమిట్ పెరుగుతుంది అనమాట, వెయిట్ లిమిట్. సో ఏమున్నా కానీ మీ ఎయిర్లైన్స్ అలౌ చేసిన లిమిట్ లోపే తెచ్చుకోండి. ఏమైనా కావాలి అంటే ఇక్కడ దొరుకుతాయి, అవన్నీ మోసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ దొరికేటివి మీరు ఇండియాలో కొనకండి అసలు. సో ఇక్కడ తక్కువ అంటే సేమ్ రేట్ అప్రాక్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ కొందరు వచ్చిన తర్వాత ఏముండదు. ప్రతి గల్లీకి స్టోర్స్ ఉంటాయి, మార్ట్స్ ఉంటాయి, అక్కడ తెచ్చుకోవచ్చు, టెన్షన్ లేదు. అండ్ ఇంకా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జర్మనీకి సంబంధించిన, అబ్రాడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. చలో మరి అయితే ఫస్ట్ నా బెడ్ నుంచి స్టార్ట్ చేస్తాం మామ. సో బెడ్కి సంబంధించి ఒక పిల్లో నేను అది వీడికి వచ్చినాక కొన్నా. అండ్ ఇది ఉంది కదా పల్సది బెడ్షీట్, ఇది ఇండియాలో తెచ్చుకున్నా. అండ్ ఇది వీడికి వచ్చిన తర్వాత ఒక €5 €10 తెచ్చుకున్నా. కాకపోతే ఇప్పుడు ప్రైజులు పెరిగిపోయినాయి. ఇదే సేమ్ €23 దొరుకుతుంది. జర మంచిగా ఉంటుంది దొడ్డుగా. సో ఇది బెడ్కి సంబంధించిన సామాన్లు. అండ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్కి వస్తే, ఎలక్ట్రానిక్స్లో ఒక పవర్ బ్యాంక్, కేబుల్, అండ్ ఇక ఇవి ఫోన్లు, దాని ఛార్జర్లు, ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకోండి ఖచ్చితంగా. ఇట్లాంటిది ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఉండాలి. ఎందుకంటే అక్కడ నుంచి లైన్ మీ బెడ్ ఒకవేళ దూరం ఉన్న, దగ్గర ఉన్న, లేకపోతే కాలేజ్కి పోయినా కానీ పనికి వస్తుంది, అన్ని దానికి పెట్టుకోవచ్చు. సో అట్లాంటి ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఖచ్చితంగా తెచ్చుకోండి. నెక్స్ట్ ఇగో ఇది ఒకటి యూనివర్సల్ అడాప్టర్ ఉంది కదా, ఇక ఇది కనిపిస్తుంది కదా యూనివర్సల్ అడాప్టర్. ఇది ఖచ్చితంగా ఒక 3 తెచ్చుకోండి. ఒకటి ఎప్పుడు కాలేజ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి, ఒకటి ఇంట్లో పెట్టుకోవడానికి, ఒకటి సేఫ్టీకి పని ఉంటుంది. సో ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది ఇక్కడికి వచ్చినాకనే మాకు ఓనర్ ఇచ్చిండు అనమాట. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్స్, వాచెస్, ఇది వాచ్ ఉంటే ఒకవేళ వాచ్కి కేబుల్ సపరేట్ ఉంటుంది. సో ఇది తెచ్చుకోండి. అండ్ ఇగో ఇట్లాంటి పిన్స్ ఉంటాయి కదా, లైక్ పవర్ బ్యాంక్తో పాటు అవి వస్తాయి కదా, ఇట్లాంటి కేబుల్స్ తెచ్చుకోండి. ఒకవేళ హార్డ్ డ్రైవ్ ఉంటే హార్డ్ డిస్క్ కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇది హబ్కి తెచ్చుకోండి. ఇది ల్యాప్టాప్ది ఛార్జర్. సో ల్యాప్టాప్ ఖచ్చితంగా దాని ఛార్జర్. ఇంకా ఇయర్ ఫోన్స్, దాని కనెక్టర్, హెడ్ ఫోన్స్. అండ్ ఇంకా బాయ్స్ ఎవరైనా వస్తుంటే ట్రిమ్మర్స్ కూడా తెచ్చుకోండి, బియర్డ్ చేసుకోవడానికి, కటింగ్ చేసుకోవడానికి. ఇవి ఎలక్ట్రానిక్ సామాన్లు. అండ్ ఇవి కాకుండా ఇంకేమైనా స్మార్ట్ వాచెస్ అట్లాంటివి తెచ్చుకుంటే అవి కూడా తెచ్చుకోవచ్చు. సో అది ఎలక్ట్రానిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్కువ సామాన్లు ఏమైనా వాడితే, లైక్ గర్ల్స్ ఎవరైనా వస్తున్నా, బాయ్స్ ఎవరైనా వస్తున్నా కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమైనా తెచ్చుకుంటే అట్లా తెచ్చుకోవచ్చు. లైక్ అబ్బాయిలు అయితే ఖచ్చితంగా స్పెక్స్ తెచ్చుకోండి. ఇట్లా బాగానే తెచ్చుకోండి, ఇండియాలో అగ్గుకే దొరికిపోతాయి, 2-3 వేలకు మస్తు వస్తాయి. అండ్ ఇవన్నీ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, సిరమ్స్, హెయిర్ సిరమ్స్, అన్నీ పర్ఫ్యూమ్స్. అండ్ ఇంకా అబ్బాయిలకు తెలిసిందే కదా, వాచ్లు తెచ్చుకోండి మంచిగా బాగా. అవునా, వేసుకుంటా అంటే లైక్ మీరు పెట్టుకుంటా, మీకు ఫ్యాషన్ ఉందంటే లైక్ తెచ్చుకోండి బాగా వాచ్లకి ఇట్లా. అండ్ ఇవి దీనికి సంబంధించినవి మెడిసిన్స్ నేను లాస్ట్కి చెప్తా. అవన్నీ మెడిసిన్స్ ఉన్నాయి, ఇంకా బ్యాగ్లో కూడా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని బుక్స్ తెచ్చుకోండి. ఇవి ఇయర్ బడ్స్. మెయిన్ థింగ్ ఏంటంటే పౌచులు, మీ మొబైల్కి ఖచ్చితంగా ఇట్లాంటి ఒక 5-6 పౌచులు తెచ్చుకోండి, పలిగిపోతూనే ఉంటాయి. అండ్ ఇంకా స్క్రీన్ గార్డ్స్, ఇండియాలో స్క్రీన్ గార్డ్స్ తక్కువలో దొరుకుతాయి. లైక్ ఇక్కడైతే చాలా ఎక్కువ పడుతుంది. లైక్ ఇవి కనిపిస్తున్నాయి కదా, టెంపర్ గ్లాస్లు అంటాం కదా. సో స్క్రీన్ గార్డ్స్ బాగానే తెచ్చుకోండి చాలా, ఎందుకంటే ఇక్కడ బాగా కాస్ట్లీ పడతాయి. దీని తర్వాత బట్టల విషయానికి వస్తే లైక్ ఒక్కటి ప్రొఫెషనల్గా తెచ్చుకోండి, అంటే లైక్ అఫీషియల్ వేర్కి. నేనైతే 2 సూట్లు తెచ్చుకున్నా, 3 పీస్ సూట్స్, దానికి సంబంధించిన ఫార్మల్ వేర్స్. అండ్ మిగతా అన్నీ ఇంకా క్యాజువల్ అంతే. ఇంకా కింద ఉన్నాయి మొత్తము. సో ఇవి క్యాజువల్ వేర్స్, ప్రొఫెషనల్ వేర్స్కి. బెల్ట్లు మాత్రం ఒక్కటి ఇట్లా లెదర్ టైప్ది ఫార్మల్ది తెచ్చుకోండి. అండ్ ఇంకొకటి ఎట్లా చిల్లరది ఏది తెచ్చుకున్నా నడిచిపోతుంది, ఫంకిదో అది ఇది ఇట్లా ఉంటాయి కదా, ఏవో ఇవి తిరిగేటివి, అట్లాంటివి ఏవో ఒకటి తెచ్చుకున్నా నడిచిపోతుంది. ఒకటి అది, ఒకటి ఇది ఖచ్చితంగా తెచ్చుకోండి. అండ్ దీని తర్వాత చెప్పులు, షూస్ అయితే మస్తు తెచ్చుకోండి, మస్తు రకాల షూస్ తెచ్చుకోండి. ఇవి కనిపిస్తున్నాయి కదా, అన్ని షూస్ తెచ్చుకోండి. ఇన్ని గనం షూస్ తెచ్చుకోవాలి. లైక్ మీరు వేసుకుంటా అంటే అన్నీ తెచ్చుకోండి. లైక్ క్రాక్స్ ఒకటి, స్లిప్పర్స్ ఒకటి. నేనైతే ఒక క్రాక్స్ వేసుకొని తిరుగుతా ఇంట్లో మొత్తము. మీరు ఒకవేళ ఎక్కువ తెచ్చుకుంటా అంటే అవి తెచ్చుకోండి. కనిపిస్తున్నాయి కదా గిన్ని గనం. సో డిఫరెంట్ అవుట్ఫిట్స్కి డిఫరెంట్ అవి. అండ్ చలికి ఖచ్చితంగా 2 జాకెట్స్ తెచ్చుకోండి. ఇప్పుడు నేను తెచ్చుకునే చూపిస్తా చూడు. మా ఇల్లు ఇట్లనే ఉంటుంది, ఏమనుకోకరి, ఏమన్నా మన రా కంటెంట్ కాబట్టి ఉన్నది ఉన్నట్టు.
సో ఇది ఒకటి. ఇది నేను రెయిన్ కోసం తెచ్చుకున్నా, రెయిన్ కోట్ అన్నట్టు. అండ్ ఇగో ఇక్కడ ఒకటి ఉంది కదా లాంగ్. మన వీడియోస్ ముందు నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. లైక్ ఈ జాకెట్స్ నేను చాలా ఫొటోస్ పెట్టిన, వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇట్లా ఇవి తెచ్చుకోండి. ఇప్పుడు మనం కిచెన్కి వద్దాము. భయపడకండి కిచెన్ చూసి, మాది ఇట్లనే ఉంటుంది బ్యాచిలర్స్ అంటే. సో ఇప్పుడు గిన్నెలు గిలాసులు అవి ఇవి ఏమేమి ఉన్నాయో అన్నీ ఒకసారి ఫస్ట్ అంటే లైన్గా వస్తా, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏమేమి కావాలనేది. ఇవి కంటైనర్స్, ఇట్లాంటి కంటైనర్స్ దొరుకుతాయి. ఒక 6 సెట్, 9 సెట్, 12 సెట్ అని ఉంటుంది. కాకపోతే సైజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడు, ఈ రెండు సేమే, లైక్ నేను తెచ్చుకున్నవి. ఇగో ఇది కూడా దాందే. సో ఇవి డిఫరెంట్ సైజులు అనమాట. ఈ సైజులు తెచ్చుకున్నా నేను. ఇంకొకటి వెనకాల కూడా ఉంది, ఇది కూడా సేమ్ దాని కేటగిరీ కనపడుతుంది కదా అది. సో ఇట్లా డిఫరెంట్ సైజులవి ఒక 12 బాక్సులు ఏమో తెచ్చుకున్నా. ఒక దాంట్లో ఒకటి తొడిగించి తెచ్చుకోండి, అంటే ఒకటే డబ్బాలో ఇంకా 2-3 డబ్బాలు వేసుకోవచ్చు. సో బ్యాగ్లో ఎక్కువ వెయిట్ స్పేస్ తీసుకోదన్నమాట. సో ఖచ్చితంగా కారం ఒక 2 కిలోలు తెచ్చుకోండి. పసుపు ఒక 1/2 కిలో తెచ్చుకున్నా మస్తు అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి తెప్పించుకోవచ్చు. అండ్ ఇట్లాంటిది ఒకటి ఉంటుంది కదా పోసితుల డబ్బా, సో అదొకటి తెచ్చుకోండి. పోసితులు అన్నీ వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చెంచాలు తీసుకోండి ఖచ్చితంగా. ఈచ్ డబ్బాకి ఒక్కొక్క చెంచా ఉండాలి ఖచ్చితంగా. సో అట్లా ఒక చెంచా తెచ్చుకోండి సపరేట్. ఇంకా పప్పులు ఉప్పులు అంటారా, ఇవన్నీ పావు కిలో లేదంటే 100 గ్రాములు తెచ్చుకోండి. జీలకర్ర, ఆవాలు, పోసిత్తులు, గరం మసాలాలు, ధనియాల పొడి, అండ్ ఇంకా ఇక బగారాకులు, ఇలాచి లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ మసాలా సామాన్లు. గరం మసాలా పొడి కొట్టించి ఒక 1/2 కిలో తీసుకోండి. ప్లస్ ఇవన్నీ సామాన్లు సపరేట్ 100 గ్రాములు తెచ్చుకోండి. ఎప్పుడన్నా రసం ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అన్నీ యూజ్ అవుతాయి. బిర్యానీకి ఇట్లా ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ. ఆయిల్, రైస్ అస్సలు తెచ్చుకోకండి, ఇక్కడ దొరుకుతాయి పర్లేదు. సో ఇట్లాంటిది అంటే ఇది గ్లాస్ లిడ్ ఉన్నది అస్సలు తెచ్చుకోకండి, ఇది ఈడగొన్నది మేము. సో ఇట్లాంటి మూతలు మస్తు వెయిట్ ఉంటాయి. సో ఇట్లాంటిది ఒక కడాయి కూరలు వండుకోవడానికి, ప్లస్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా అట్లాంటిది, అంటే దోశలు వేసుకోనికి దానికి దీనికి దాంట్లో పనికి వస్తుంది అనమాట ఇది బాగా. ప్లస్ కుక్కర్ తెచ్చుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇండియా నుంచి తెచ్చింది పప్పు కుక్కర్. సో అట్లాంటి కుక్కర్ ఏదైనా తెచ్చుకోండి పప్పు వండుకోవడానికి. అండ్ ఇవన్నీ వండుకుంటారు కదా, ఇవన్నీ వండుకున్నవి కలపడానికి చెంచాలు దొరుకుతాయి. పప్పుకు అయితేనేమో పప్పు గంట, అవునా, కూరలు వండడానికి ఇగో ఇట్లాంటి చెంచాలు. ప్లస్ మీరు తినడానికి స్పూన్స్, ఫోక్ స్పూన్స్. ఇలా కనిపిస్తున్నాయి సామాన్లు. ఇట్లా మీకు ఎవరికన్నా లైక్ ఉండవు అనుకుంటే స్క్రీన్ షాట్స్ అన్న తీసుకోండి, లేదంటే గుర్తు పెట్టుకోండి, లేదంటే రాసి పెట్టుకోండి, ఈజీగా అవుతుంది. సో ఒక 2 ఫోక్స్, 2 స్పూన్లు అండ్ 2 చాకులు కొంతమంది ఇట్లాంటివి తెచ్చుకోండి మ్యాక్సిమం, ఎందుకంటే జారిపోతుంటాయి. ఇట్లా పండ్లు ఉన్నాయి చూసినావా దీనికి, ఇట్లా అట్లాంటివి తెచ్చుకోండి, ఈజీ అవుతుంది. అండ్ స్పూన్స్ ఇట్లా ప్లాస్టిక్వి దొరికిపోతాయి, ఇవి తెచ్చుకోండి. ఎందుకంటే చిన్న స్పూన్స్ మీరు అన్ని స్టీల్వి కొంటేనే వెయిట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. చూసా అదే ఎక్కువ వెయిట్ అయిపోతుంది. నెక్స్ట్ బాక్సులు, టిఫిన్ బాక్సులు ఇవి ఉన్నాయి చూసినావా, ఇవి నేనైతే 2 తెచ్చుకున్నా. ఇదొకటి అండ్ ఇంకొకటి డీమార్ట్లో దొరుకుతాయి చూడు, లైక్ వ్యాక్యూమ్ వస్తుంది, చిన్న బటన్ వస్తుంది ఓపెన్ చేయడానికి. సో అట్లాంటివి ఒక 2 బాక్సులు తెచ్చుకున్నా. అండ్ ఈ గిన్నెలు కనిపిస్తున్నాయా, ఇట్లాంటివి ఒక 2 గిన్నెలు తెచ్చుకున్నా. ఒకటి ఇది ప్లెయిన్ది అండ్ ఇది ఒకటి ఉంది చూసినా ఇది. ఎందుకంటే కూరలు ఏమైనా మిగిలిపోయినా, అన్నం ఏమైనా మిగిలిపోయినా కానీ దాంట్లో తీసి పెట్టచ్చు. ఎప్పుడైనా తినాలనుకున్నా కానీ ఏమైనా వండుకొని దాంట్లో తినొచ్చు. అండ్ ప్లేట్ తెచ్చుకోండి, ఒక ప్లేట్, ఒక గ్లాసు, స్పూన్స్ అవి తెచ్చుకోండి. ఇక మాకంటే కొన్ని ఓనర్ ఇచ్చిండు, ఇట్లాంటి బౌల్స్ ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు, సిరమిక్ ప్లేట్స్ ఇచ్చిండు బాగానే అవి. సో కనిపిస్తున్నాయి సామాన్లు, ఇట్లా తెచ్చుకోవాలి మీరు. ఇది కిచెన్కి సంబంధించినవి. అండ్ ఒకవేళ మిక్సీ తెచ్చుకుంటే, మిక్సర్ ఇట్లా చట్నీలు ఇట్లా ఏమైనా నూరుకుంటాం అనుకుంటే ఇగో ఇట్లాంటిది ఒకటి తెచ్చుకోండి. గింతే ఉంటుంది చిన్నగా, ఇది 2,000 2,500 ఉంటుంది. సో ఇగో చెప్పినా కదా ఇంకొకటి కూడా తెచ్చుకుంటే 3 తెచ్చుకోమని, ఇది కిచెన్లో పెట్టినాము ఒకటి. సో అట్లా తలా ఇంత తెచ్చుకున్నాము. రైస్ కుక్కర్ ఒకటి తెచ్చుకోండి. ఇది మీకు లీటర్స్లో నాకు తెలియదు, బట్ ఇగో చూస్తే కింద నుంచి చేయి పెడితే గింత ఉంటుంది, అవునా, ఒక జానెడ్ ఉందన్నమాట అది. నెక్స్ట్ ఇక ప్యాన్ అని చెప్పిన కదా, ఇట్లాంటి ప్యాన్ తెచ్చుకోండి. ప్రతిది ఏది తెచ్చినా సరే వండుకునే సామాను ఇండక్షన్ సపోర్ట్ ఉన్నవే తెచ్చుకోవాలి. అంటే కింద ఇట్లా సపరేట్ ఐరన్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు వేరే చూపిస్తే అర్థమవుతుందేమో.
ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా కింద ఐరన్ ప్లేట్ ఉంది ఇక్కడ. సో ఇది ఇండక్షన్ సపోర్ట్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇట్లా బొక్కలది ఉంది కదా, కొన్నిటికి డైరెక్ట్ ప్లేన్ ఉంటుంది ఐరన్ది, కొన్నిటికి బొక్కలది ఉంటుంది. సో ఇట్లాంటివి తెచ్చుకుంటే ఈజీ అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా ఇట్లా గ్లాస్ ఐటమ్స్ తెచ్చుకోకండి, ఇది మస్తు వెయిట్ ఉంటాయి. బొక్క అట్ట పైసలు బొక్క, వెయిట్ బొక్క, అన్ని బొక్క. సో ఇక ఇక్కడ స్టీల్ ఉంది కదా, ఇట్లాంటివి తెచ్చుకోండి. ఇది అయిపోయిందా? చింతపండు కొంచెం, ఇగో జీలకర్ర, ఆవాలు, చింతపండు, ఇవి కొన్ని సామాన్ తెచ్చుకోండి. రైస్ కుక్కర్కి 2 గిన్నెలు వస్తాయి ఎప్పుడైనా సరే. ఇగో ఇది ఒకటి ఉంది కదా ఇది, అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది. సో 2 గిన్నెలు వస్తాయి. 2 గిన్నెలు వచ్చింది తెచ్చుకోండి. ఇగో ఇది ఉంది ఇంకొక గిన్నె. అండ్ వాటర్ బాటిల్, ఇది బేసిక్గా మేము ఇంట్లో వాడుకుంటాం. ఇది మేము ఎందుకంటే మా ఓనర్ ఇచ్చిన గ్లాసులన్నీ వలగొట్టినాము. నాకు తెలిసి ఒకటే గ్లాస్ మిగిలింది. ఒకటి ఉంది, ఇది మా ఓనర్ ఇచ్చింది. ఇట్లాంటివి ఒక 9-10 ఇచ్చిండు, అన్ని వలగొట్టినాము, ఒకటే మిగిలింది. సో అందుకని ఇట్లాంటిది ఒకటి బేసిక్ ఇంట్లో వాడుకోవడానికి, ఇంట్లోనే ఉంటుంది ఇది ఎప్పటికీ. అండ్ మీరు కాలేజ్కి ఇట్లా తీసుకుపోవాలంటే ఒక మంచి బాటిల్ తీసుకోండి, పాజిటివ్ తీసుకోండి. ఎట్లా అబ్రాడ్ వస్తారు కదా, జర మంచిగా చేతులు వాడడానికి. చాపింగ్ బోర్డ్ ఒకటి తీసుకోండి. ఇట్లాంటిది ఒక 300 ఏమో ఉంటుంది, 200-300 ఉంటుంది. బట్ తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు ఇండియా నుంచి. ఇవి ఒక 3-4 తెచ్చుకోండి, సరిపోతుంది. అంతేనా? చాయ్ తాగేటోళ్ళు చాయ్ జాలి. అండ్ చాయ్ కోసము మీరు కాఫీ తాగితే కాఫీ పౌడరు, లేదంటే చాయ్ తాగితే చాయ్ టీ పౌడరు, ఈ 2 కూడా తెచ్చుకోండి. ఈ స్పూన్స్ నేను తెచ్చుకుని. అండ్ ఇక్కడికి వచ్చినాక నిమ్మకాయలు చాలా గట్టిగా ఉంటాయి, అవి చేత్తో విండుడు కష్టం అవుతుంది. సో ఇట్లాంటిది ఒకటి తెచ్చుకోండి. నేను ఇది సపరేట్ తర్వాత తెప్పించిన, నేను వచ్చిన తర్వాత వేరే అబ్బాయి వస్తుంటే అతనితో తెప్పించిన, వెయిట్ ఎక్కువైందని. మీరు తెచ్చుకుంటే నార్మల్ది కూడా తెచ్చుకోవచ్చు. అండ్ అన్నం పెట్టుకోనికి ఒక చెంచా, కూర వేసుకోనికి ఒక చెంచా, పప్పుకైతే పప్పు కంటే చపాతీలు చేసినకి ఒకటి ఏమంటారుగా సలాకి అంటాం మేము, సేమ్ ఇట్లనే ఉంటుంది ప్లెయిన్గా, అట్లాంటిది ఒకటి తెచ్చుకోండి. ఇగో ఇవి దొరికితే చూసినావా ఇండియాలో, ఇవి బాగా తెచ్చుకోండి. ఒక 2-3 ప్యాకెట్లు తెచ్చుకోండి, వెయిట్ ఏమి ఉండదు అది, అవునా, అల్కగానే ఉంటాయి. ఈ స్టీల్వి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. మనం అన్నం వండుతాం, కూరలు వండుతాం, మాడగొడతాం కాబట్టి జర్మన్స్లో అక్కడ తినలేము మనం. సో ఖచ్చితంగా ఇవి గీక్తేనే అవుతుంది పని, లేకపోతే పని కాదు, అస్సలు కాదు. ఇగో ఈ మిక్సీ గిన్నెలు ఉన్నాయా, ఇదొకటి, అండ్ ఇక్కడ చిన్నది ఒకటి ఉంది చూడు. ఇవేమో నేను ఇందాక మిక్సీ చూపించిన కదా అది చిన్నది, దానికి వస్తాయి 2 వస్తాయి, 2 సైజులు ఉన్నాయి, తీసుకోండి. సో ఇది ఓవరాల్గా. ఒకవేళ మీరు కిచెన్లో ఏమైనా తీసుకుంటా అంటే, లైక్ ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకునేటివి అంటే కొన్ని ఉంటాయి కదా కంటైనర్స్, అట్లాంటివి తెచ్చుకుంటా అంటే ఫ్రిడ్జ్కి సపరేట్ అవి కొనుక్కోండి. ఇది కాకుండా ఒకవేళ మీరు ఇట్లా ప్రోటీన్ షేక్లు అవి ఏమైనా తాగేటోళ్ళు, జర జిమ్ క్యాండిడేట్స్ ఉంటే అది ఒక బాటిల్ దొరుకుతుంది కదా, అర్జున్ రెడ్డి బాటిల్ షేకర్, అది తెచ్చుకోండి. ఛాయ్లు బాగా అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇగో ఇట్లాంటిది థర్మాస్ బాటిల్ తెచ్చుకోండి, అవునా, జర కొంచెం చలికాలము బాగా పనికి వస్తుంది అనమాట. బట్ వెయిట్ ఉంటుంది, ట్రై చేయండి తెచ్చుకోవడానికి అయితే. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇదైతే మీరు చూసిందే ఇంతకుముందుకు. దీంట్లో ఏమేమి తెచ్చుకోవాలనేది జస్ట్ ఇట్లా మీద చూపిస్తా చూడు. ఒక 5-6 బ్రష్లు ఖచ్చితంగా మీరు నెలకు ఒకటి వాడేటట్టు అయితే బరాబర్ ఒక 15-20 కూడా తెచ్చుకున్నా ఫరక్ పడదు. లేదు నేనైతే ఒక 2 నెలలు 3 నెలలు వాడితే ఒక బ్రష్, దాని పనులన్నీ అరిగిపోయేదాకా. అందుకని ఒక 10 గల అట్లా తెచ్చుకున్నా, బాగానే నడుస్తున్నాయి. సబ్బులు ఒక 5 తెచ్చుకోండి సరిపోతుంది. ఒకవేళ డవ్ సబ్బు వాడితేనేమో తొందరగా కరిగిపోతుంది కాబట్టి ఎక్కువ తెచ్చుకోండి. పేస్ట్లు బాగానే ఇట్లా ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది పేస్ట్లది, పెద్దవి వస్తాయి మొత్తం, అదొకటి తెచ్చుకోండి. అండ్ ఇంకా షాంపులు ఇగో ఇట్లా నడి దొరుకుతాయి చూసినావా, రూపాయి ప్యాకెట్లు, ఇట్లాంటివి తెచ్చుకోండి. ఆ డబ్బాలు తెచ్చుకోకండి, మొత్తం పోసుకుపోతారు ఇక్కడ, అవునా, పోసే కొద్దీ అయిపోతూనే ఉంటుంది అది. అండ్ ఇక స్క్రబ్, ఫేస్ వాష్, అవి ఇవి, ఇంకా బాడీ వాష్లు వాడితే బాడీ వాష్లు, సబ్బు పెట్టెలు తెచ్చుకోండి. ఇక ఇది ఉంది చూసినావా, ఇట్లాంటి పెట్టెలు తెచ్చుకోండి. లేకపోతే ఇక్కడ పెట్టడానికి ఒక్కొక్కసారి జాగా దొరకదు కొన్ని ఇంట్లల్లో. ఒక 2 సబ్బు పెట్టెలు తెచ్చుకున్నా కానీ మస్తు అయిపోతుంది. బట్టల సబ్బు తెచ్చుకోకూరి, బట్టలు ఉత్తుకొని ఇక్కడ కాని పని, అన్నీ వాషింగ్ మిషన్లోనే వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ చెప్పిన ఇంతకుముందు వీడియోలో చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఒకటి బకెట్ ఇన్న కొన్నట్టు, జగ్గులు, ఇక మిగతా అన్నీ ఫేస్ వాష్లు అవి ఇవి, క్లెన్జర్. ఇప్పుడు మెయిన్ థింగ్ వస్తే కిచెన్లకి ఇది కథ, స్క్రబ్, ఇది మూత ఓపెన్ పెట్టేసారు మా వాళ్ళు. ఇదంతా కటింగ్ సామాన్ అంటే, అండ్ మా ఫ్రెండ్స్ అందరు ఇక ట్రిమ్మర్లు అవి ఇవి తెచ్చుకున్నారు, దువ్వెనలు ఎక్కువ ఉంటాయి.
అండ్ ఇది మిల్క్, బ్లేడ్స్, కత్తులు. సో ఈ చూసి అర్థమవుతుంది కదా, మీరు దీంట్లో ఏవి వాడితే అంటే లైక్ రెగ్యులర్గా వాడతారు అనిపిస్తుందో, అవి మీకు అవసరం వస్తాయి అనిపిస్తుందో అవి తెచ్చుకోండి ఖచ్చితంగా. నేను స్పెసిఫిక్గా ఇది తెచ్చుకో అది తెచ్చుకో అన్నట్టు కాదు, నేను చూపిస్తున్నా జనరల్గా ఇట్లా ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు తెచ్చుకోవాలి, ఓకేనా. చలో లెక్కించి బయటకు వస్తే షూస్ చెప్పిన, బట్టలు చెప్పిన, అండర్ గార్మెంట్స్ ఒక 10-15 తెచ్చుకోర్రి, బనీన్లు బాగా తెచ్చుకోర్రి. అది ఇంకా ఓవరాల్గా స్టోరీ. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పుర్రి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. చలో మరిగా రైటా, ఇది మా ఫ్రెండ్స్ రూమ్, ఓకేనా. రైట్, మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయర్రి. రైట్, బాయ్.